మేము ఇక్కడికి మా ఉద్యోగాలు నిర్వహించుకోవడానికి కాగితం మీద ట్రాన్స్ఫర్ అయి వచ్చినాం. మేము మీ ఊళ్ళో ఉంటలే, మీ కాలేజీలో పంటల చదవలే, మేము మీ దోస్తులో కాదు, మీ రూమ్మేట్స్ కాదు, మీ క్లాస్మేట్స్ కాదు. రేపు మళ్ళీ ఒక కాగితం వస్తుంది, మీ కలిసి ట్రాన్స్ఫర్ అయిపోయినామని చెప్పి మళ్ళీ ఆ కాగితం పట్టుకుని వెళ్ళిపోతాం. కాగితం మీద వచ్చి కాగితం మీద వెళ్ళిపోయే మేము ఇక్కడ ఉన్న నాళ్ళు మా ప్రాంత ప్రజలు సుఖంగా ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని, ఎటువంటి దుర్ఘటనలకు బాధితులు కావద్దని, అభ్యంతరంగా వాళ్ళ ప్రాణాలు వదిలి కుటుంబ సభ్యులకు కన్నీళ్లు మిగుల్చొద్దనే చెప్పి ఒక సదుద్దేశంలోని జనవరి నుంచి గ్రామాల కుటుంబాన్ని కార్యం చేసుకొని కుటుంబాన్ని పాల్గొనాలని చెప్పి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ నా అదృష్టం ఏంటంటే నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నా హైదరాబాద్లో చాలా మంది పెద్దగొట్టి నన్ను బయటెక్కిండు. మహబాద్ రోజులరా నీకు కోపం ఎక్కువ, ఎవరు చేసినా సకలిలో మరి అక్కడ రాజకీయం విపరీతంగా పోలీసు వాళ్ళు రకరకాల గుండెలు పట్టుకోలేమన్నారు. కానీ నా అదృష్టం ఏంటంటే నేను ఇక్కడ దిగిన తర్వాత చూస్తే ప్రతి రాజకీయ నాయకుడు ప్రజాప్రతినిధులు అందరూ కూడా నాకు చాలా మంది కనబడ్డారు, చాలా చక్కగుంటారు. అట్లనే నా పోలీసు సిబ్బంది వాళ్ళక్కడ చెప్పినట్టు లేదు. నేను ఇక్కడ దిగిన తర్వాత ఏ మంచి కార్యక్రమం చేయాలని మేము అనుకున్నారు కూడా నా 5 ఇన్స్పెక్టర్లు, 13 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోం గార్డులతో సహా బ్రహ్మాండంగా చేద్దాం సార్, మీరు విజయవంతం చేద్దాం సార్ అనేటోళ్ళే. కానీ మీరు ఎందుకు సార్, మనకెందుకు సార్, వాడు ఎట్టుకోతే నాకేంటి, మీరు చచ్చిపోతే మనకెందుకు సార్, ఉన్న 4 రోజులు ఉద్యోగం చేసుకొని పోదామని నా సొంత ఆఫీసర్ కూడా చెప్పలేదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని పిచ్చి పిచ్చి వాటికి కేరింతలు కొట్టడం, అల్లరి చేయడం, వెనకాలను నవ్వడం మానేసి ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని గ్రహించండి. మీకు అందరికీ చెప్తున్నాం, ప్రతి ఆడవాళ్ళని కానీ కుటుంబ సభ్యుని కానీ అడుగుతా, మీ తల్లిలో తండ్రిలో చచ్చిపోయినా పర్లేదని కానీ మీ భర్త